జీలగమిల్లి మండలంలోని రౌతుగూడెం నుండి జొన్నవారిగూడెం వరకు నూతన తార్ రోడ్డు నిర్మాణానికి మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 5,34,00,000 రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరియం రాజు, నాయకులు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్, పసుపులేటి రాము, కోలా మధు తదితరులు పాల్గొన్నారు. నమస్తే సార్. ఇక్కడ ఉంది కదా రాని రాని. ఏదైతే మేము ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చామో హామీని నెరవేర్చే విధంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం జీలిగిమిల్లి మండలం రౌతుగూడెం నుంచి స్వర్ణారిగూడెం వరకు జొన్నవారిగూడెం వరకు హైవే ఏదైతే బీటీ రోడ్డు అలాగే సీసీ రోడ్లు పోయడానికి పిఎంజీవైఎస్ నిధుల నుంచి సుమారు 5,30,00,000 రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఇక్కడ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ పూజా కార్యక్రమం నుంచి మొదలుపెట్టి రేపటి నుంచి ఈ రోడ్లు పోయేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా పోలవరం నియోజకవర్గంలో ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా సీసీ రోడ్లు కానీ అలాగే తారు రోడ్లు కానీ ఇవన్నీ కూడా పోసే విధంగా చర్యలు చేపడుతున్నాం. మేము తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విలువని స్థానాన్ని మేము ఎక్కడా కూడా అర్థపరచుకోకుండా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో రోడ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని మా ఎన్డీఏ కూటమి తప్పకుండా పోసి ప్రజలు ఇబ్బంది పడుకోకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు ఈ రోడ్లు పోసే కార్యక్రమం రౌతుగూడెం నుంచి జొన్నవారిగూడెం వరకు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా 3-4 నెలల్లో దీన్ని కూడా కంప్లీట్ చేసి కూటమి ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.